Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ మంగళయాన్ విజయాలతో ప్రపంచ దేశాల ముందు కాలరెగరేసింది. ప్రస్తుతం మానవుడిని అంతరిక్షంలోకి పంపే అత్యంత ప్రతిష్టాత్మకమైన గగన్యాన్ మిషన్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సరిగ్గా ఇలాంటి కీలక సమయంలో ఇస్రోకు ఊహించని మైండ్ బ్లోయింగ్ షాక్ తగిలింది. గత కొన్ని నెలల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 100 మందికి పైగా సీనియర్ శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులు ఇస్రోకు గుడ్ బై చెప్పారు. వీరిలో గగన్యాన్ రాకెట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేసిన విక్టర్ జోసెఫ్ వంటి టాప్ క్లాస్ సైంటిస్టులు కూడా ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఇస్రోలో ఏం జరుగుతోంది? అంతటి ప్రతిష్టాత్మక సంస్థను సైంటిస్టులు ఎందుకు వదిలేస్తున్నారు? 2023లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సరికొత్త స్పేస్ పాలసీ ఇస్రోకు కొత్త తలనొప్పులను తీసుకొచ్చింది. ఈ పాలసీ వల్ల దేశంలో స్కై రూట్, పిక్సెల్ వంటి 400కు పైగా ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లు దూసుకొచ్చాయి. వీటిలోకి దాదాపు 4,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ప్రవహించడంతో ఈ సంస్థలకు రాకెట్లు, శాటిలైట్లు తయారు చేయడానికి అనుభవజ్ఞులైన నిపుణులు అవసరమయ్యారు. అందుకోసమే వారు నేరుగా ఇస్రో సైంటిస్టులను టార్గెట్ చేసి గాలం వేస్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా అటువైపే చూస్తున్నారు. కెరీర్ జీతం బాగుంటుందని ఆశపడుతున్నారు. ఇస్రో ప్రభుత్వ సంస్థ కావడంతో అక్కడ జీతాలు, ప్రమోషన్లు అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉంటాయి. ఐఐటి గ్రాడ్యుయేట్లు కూడా తక్కువ శాలరీల వల్ల ఇస్రో వైపు చూడటం లేదని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ గతంలోనే ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రైవేట్ స్టార్టప్లు ఇస్రో సైంటిస్టులకు ఏకంగా 3 నుండి 5 రెట్లు ఎక్కువ జీతాలను, కంపెనీ షేర్లను ఆఫర్ చేస్తుండటంతో మెరుగైన ఆర్థిక భవిష్యత్తు కోసం సైంటిస్టులు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఇస్రోలో బడ్జెట్ పరిమితులు, ప్రభుత్వ నియమ నిబంధనల వల్ల ప్రాజెక్టులు కొంచెం ఆలస్యం అవుతుంటాయి. కానీ ప్రైవేట్ రంగంలో నిర్ణయాలు చాలా వేగంగా జరుగుతాయి. సరికొత్త అత్యాధునిక టెక్నాలజీతో ఎటువంటి ఆంక్షలు లేకుండా పనిచేసే స్వేచ్ఛ దొరుకుతుండటంతో యువ శాస్త్రవేత్తలు ప్రైవేట్ స్టార్టప్ల వైపు ఆకర్షితులవుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ఇస్రోపై దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలున్నాయి. గగన్యాన్, చంద్రయాన్ 4, ఆదిత్య L1 లాంటి ప్రాజెక్టులో ఒక్క చిన్న తప్పు జరిగినా వినాశనమే అవుతుంది. ఈ క్రమంలో సైంటిస్టులు రాత్రింబవళ్లు ఒత్తిడితో కూడిన వాతావరణంలో పనిచేయాల్సి వస్తుంది. ఏళ్ల తరబడి ఇలాంటి టెన్షన్ భరించలేక కొందరు సీనియర్లు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రశాంతమైన జీవితం కోసం వెళ్ళిపోతున్నారు. ఈ భారీ మేధో వలస వల్ల గగన్యాన్ లాంటి దేశ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు దెబ్బతినే ప్రమాదం ఉందని గుర్తించిన కేంద్ర అంతరిక్ష శాఖ జూలై 14న అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం గగన్యాన్ లాంటి కీలక మిషన్లలో పనిచేసే గ్రూప్ ఏ సైంటిస్టుల రాజీనామాలను గానీ, విఆర్ఎస్ దరఖాస్తులను గానీ లోకల్ సెంటర్ల డైరెక్టర్లు నేరుగా ఆమోదించడానికి వీల్లేదు. ఆ రాజీనామా లెటర్లను పూర్తి వివరాలు, సిఫారసులతో నేరుగా ఢిల్లీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కు పంపాలని, అక్కడ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వాళ్ళు ఉద్యోగం వదలడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. నిజానికి ఇటీవల రాజీనామాలు ఎందుకు పెరిగాయో అటు ఇస్రో గానీ, ఇటు అంతరిక్ష శాఖ గానీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ప్రైవేట్ స్పేస్ రంగం వేగంగా విస్తరించడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలకు అంతరిక్ష రంగాన్ని తెరవడంతో పాటు శాటిలైట్ ప్రాజెక్టుల్లో పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడం వల్ల బయట నైపుణ్యం ఉన్న నిపుణులకు భారీగా డిమాండ్ పెరిగింది. అయితే కేవలం పరిపాలనాపరమైన ఆంక్షలు పెట్టడం వల్ల మాత్రమే ఈ సమస్య తీరదని ఇస్రో మాజీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలను సంస్థలోనే ఉంచుకోవాలంటే కెరీర్ ఎదుగుదల అవకాశాలు, నాయకత్వం, మంచి పని వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. పైగా ఇది పూర్తిగా కొత్త సమస్య కూడా కాదు. 2017 నాటి ఒక RIT నివేదిక ప్రకారం అంతకు ముందు 5 ఏళ్ల కాలంలోనే ఏకంగా 300 మంది శాస్త్రవేత్తలు ఇస్రోను విడిచిపెట్టారు. అప్పుడే నైపుణ్యం ఉన్న సిబ్బందిని కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారింది. దేశంలో ప్రైవేట్ స్పేస్ విప్లవం రావడం మంచిదే అయినా రాత్రింబవళ్లు కష్టపడి ఇస్రోను ఈ స్థాయికి చేర్చిన అనుభవజ్ఞులు ఇలా ఒకేసారి వెళ్లిపోవడం ఖచ్చితంగా పెద్ద లోటే. మరి ఈ వలసలను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం కేవలం నిబంధనలకే పరిమితమవుతుందా, లేక జీతాల పెంపు వంటి ఏమైనా గట్టి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.